హాయ్ హలో నమస్తే ఎట్ యువర్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే, సంక్రాంతి తర్వాత ఒక సండే మా ఫ్యామిలీ అందరం కలిసి ఫుడ్ ఫెస్టివల్లా చేసుకున్నాం. ఈ వీడియో తీసి చాలా డేస్ అయింది, కానీ పోస్ట్ చేయలేకపోతున్నా నాకు టైం లేక. ఈరోజైతే ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసా ఫైనల్లీ. మార్నింగ్ టిఫిన్స్ కోసం ఇక్కడ మా అత్తమ్మ అయితే పూరీలు పాముతున్నారు, ఇంకో అత్తమ్మ పూరీలు వేపుతున్నారు. పక్కన కర్రీ కోసం కూడా ప్రిపేర్ చేసాం మేము. ఇక్కడ పూరీలు అయితే ఇంకో అత్తమ్మ వేపుతున్నారు, మీరు కూడా చూడండి. తర్వాత మినపరొట్టి కోసం ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారు. మినపరొట్టి కూడా రెడీ అయిపోయింది. తర్వాత ఇడ్లీ కోసం మా అమ్మ ఇక్కడ ఇడ్లీ కూడా ప్రిపేర్ చేస్తుంది. టిఫిన్స్ అన్నీ ప్రిపేర్ అయ్యాక అందరం కలిసి తిన్నాము. తర్వాత లంచ్ కోసం ఆనియన్స్ అయితే కట్ చేశారు. వెజ్ వాళ్ళకి మష్రూమ్ అయితే ఇక్కడ తెచ్చుకున్నాం. గారెల కోసం మినప్పప్పు నానేసుకున్నాం. నాన్ వెజ్ వాళ్ళకి మటన్ అండ్ చికెన్ అయితే ఇక్కడ మా అత్తమ్మ క్లీన్ చేస్తున్నారు, మీరు కూడా చూసేయండి. మటన్ కర్రీ అండ్ చికెన్ పలావ్ అయితే మేము ప్రిపేర్ చేసుకోబోతున్నాం. తర్వాత చికెన్ పలావ్ కోసం కట్టెల పొయ్యి అయితే రెడీ చేసుకుంటున్నాం. ఇక్కడ మటన్ కోసం ఆలు అయితే ఫ్రై చేస్తున్నారు. మటన్ అయితే స్టవ్ పైన పెట్టుకున్నారు. ఒక సైడ్ ఆలు అండ్ ఇంకో సైడ్ మటన్ పెట్టుకున్నారు. మటన్లో మసాలాస్ అన్నీ వేశారు. సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేస్తున్నారు మా అమ్మ ఇక్కడ. మటన్ అయితే స్టవ్ పైన పెట్టుకొని తర్వాత కట్టెల పొయ్యి మీద మేము పలావ్ కోసం అయితే కట్టెల పొయ్యి రెడీ చేస్తున్నాము. పలావ్ కోసం ఇక్కడ డిష్ అయితే పెట్టుకున్నాము. తర్వాత ఆయిల్ అండ్ పలావ్కి కావాల్సినవన్నీ వేసుకొని పలావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. స్టవ్ పైన మటన్ కూడా బాయిల్ అవుతుంది. ఇక్కడ చికెన్ పలావ్ కోసం చికెన్ అయితే వేసుకున్నాం. నేను ఇక్కడ మా అత్తమ్మకి హెల్ప్ చేస్తున్నా, రైస్ అండ్ వాటర్ అన్నీ అందిస్తూ. పలావ్ అయితే ఇక్కడ రెడీ అవుతుంది. కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఫుల్ లెంత్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా, పలావ్ ఎలా చేయాలో కట్టెల పొయ్యి పైన. మా అత్తమ్మ స్టైల్లో పలావ్ అయితే ప్రిపేర్ చేసుకుంది. పలావ్ అయితే రెడీ అయిపోయింది. పలావ్ రెడీ అయినాక మటన్ తీసుకొచ్చి మటన్ బాగా ఫ్రై అయ్యాక పలావ్ అయితే ఇక్కడ అయిందో లేదో చూస్తున్నారు. మటన్ తీసుకొచ్చి కట్టెల పొయ్యి మీద అయితే పెట్టారు. మటన్ చాలా టైం పట్టింది, టేస్ట్ కూడా బాగానే వచ్చింది. గారెల కోసం గ్రైండర్లో మినప్పప్పు వేసుకున్నారు. వెజ్ వాళ్ళకి మష్రూమ్ కర్రీ అండ్ స్వీట్ కోసం పుటికలు అయితే చేశారు, దానికోసమే ఇది ప్రిపేర్ చేస్తున్నారు. మటన్ ఇంకా బాయిల్ అవుతూనే ఉంది. అండ్ ఇక్కడ గారెలు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. సైడ్ పుటికలు కూడా రెడీ అయిపోయాయి. గారెలు వేస్తున్నారు మా అత్తమ్మ, పెద్దమ్మ వాళ్ళు. సైడ్కి స్వీట్ కోసం పాయసం కూడా చేశారు, సేమియా పాయసం. గారెలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి ఇక్కడ, వేడి వేడి గారెలు. ఫైనల్లీ గారెలు, పలావ్, మటన్ కర్రీ, పెరుగు చట్నీ, పాయసం, అన్నం. వెజ్ వాళ్ళకి మష్రూమ్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఇన్ని ఫుడ్ ఐటమ్స్ చూసాక నాకేం తినాలో అసలు అర్థం కాలేదు. లైట్గానే తిన్నా అనుకున్నా కానీ కొంచెం హెవీగానే తిన్నా. ఆ రోజు నైట్ కూడా ఇంకేం తినలేకపోయా. ఇలా జరిగింది ఫ్యామిలీ పార్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.